శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. దీంతో టికెట్ దక్కకపోవడంపై ఆయన మద్దతుదారులు టీడీపీకి వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. పెనుకొండ పట్టణంలోని పార్థసారథి నివాసం ముందు తమ రాజీనామా పత్రాలతో వారు నిరసన తెలిపారు. ఈరోజు పెనుగొండ నియోజకవర్గము ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిగా డిక్లేర్ అధిష్టానం ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పార్థసారథికి టికెట్ రానందువల్ల సభ్యత్వాలకి పార్టీ సభ్యత్వాలకి మండల కన్వీనర్లు టోటల్ పార్టీ సభ్యత్వాలందరికీ మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరుగుతుంది. అధిష్టానము ఇంతవరకు బీకే పాస్ టికెట్ వస్తుంది అధిష్టానం చెప్పడం వల్ల ఇక్కడ కార్యక్రమ నాయకులు కబడ్డీ సంస్థలో అపోజిషన్ గవర్నమెంట్ ఎవరికి ఏమి అండగా బీకే పార్థసారథికి అన్యాయం చేయడం వల్ల ఈ రోజు రాజీనామా చేయడం. ఈ తెలుగుదేశం పార్టీ బీ పార్టీ అన్న అంటానికి జిల్లాలో బీసీలకి ఎక్కడ జరిగింది ఒక రాయదురాత్రం కాళాసులకి తులుపుకొని ఈ రోజు పెనుగొండ ఒకటి అయినా కూడా ఇంతకు ముందే జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చి మళ్ళా పెనుగొండ ఇన్ఛార్జి ఇచ్చి ఈరోజు అన్ని ప్రోగ్రామ్స్ కూడా మీరు కాకితో కబురంపితే కూడా ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈరోజు ఆయన సమక్షంలో చేసుకుంటూ వస్తూ కుటుంబం అంతా కూడా ఈరోజు ప్రత్యేకంగా మహిళలకు కూడా ఒక కమిటీ మీరు ఏర్పాటు చేసి మహిళలు కూడా బీకే పార్థసారథి గారి ఆధ్వర్యంలో కష్టపడి రాత్రి 12 గంటల వరకు కూడా మీరు పెట్టిండే ప్రోగ్రాంలన్నీ కూడా జయప్రదం చేసుకొచ్చిండే ఘనత బీకే పార్థసారథి గారికి. మరి ఈ రోజు కూర్చోబెట్టుకొని పార్థసారథి గారిని సర్వే గాని మాకింత మహిళా కమిటీలో కూడా అధ్యక్షురాలు పదవి ఇచ్చి కూడా మా పదవులతో నుంచి కూడా ఏమాత్రమో మాకు ఒక చూరు కూడా విషయం తెలియకుండా కూడా ఈ రోజు పార్టీలు మారుకొని వచ్చిండే వాళ్ళకి ఏదో పిల్లలకు కదా పప్పులు బెల్లాలు పెట్టుకొచ్చినట్ల పప్పులు బెల్లాలు చెల్లిండే వాళ్ళకి టికెట్లు ఇస్తారా? లేదు. పార్టీకి ఆ రోజు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ గా కాకుని ముందు నుంచి కూడా 83 నుంచి వాళ్ళ నాన్నగారు బీకే నంజయ్య గారు కూడా పనిచేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో వాళ్ళ కొడుకు బీకే పార్థసారథి గారు కూడా ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గాని ఎన్టీ రామారావు గారు గాని ఏమాత్రం ద్రోహం లేకుండా పనిచేసిండే ఘనత ఒక బీకే పార్థసారథి గారికి ఉంది. మరి అదే విధంగా పరిటాల రవీంద్ర గారికి ఆ రోజు పరిటాల రవీంద్ర గారు